సీతంపేట మండలం సమరవెల్లి పంచాయతీ సిది గూడ గ్రామంలో ఉన్న 50 మహిళలు సీతంపేట తెలుగుదేశ పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి పాలకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పడాల భూదేవిని కలిసి తమ గ్రామంలో 150 కుటుంబాలు ఉన్నాయని, ప్రభుత్వం సూపర్ 6 పథకాల భాగంలో మా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించి మా మారుమూల గ్రామాలకు గిరిజన మహిళలకు ఉచిత బస్ సౌకర్యంకు నోచుకోలేని పరిస్థితి ఉందని, తమ గ్రామాలకు చక్కటి రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ బస్ సౌకర్యం కల్పించే విధంగా మీరు అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు బస్ సౌకర్యం కల్పించాలని వారు తెలిపారు. వెంటనే భూదేవి స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని వారికి భరోసా కల్పించారు. తరపున ఇక్కడ చాలా మంది ఈ టీడీపీ ఇన్ఛార్జి గారి దగ్గరికి జనాలు రావడం గ్రహించి మరి వాళ్ళ మహిళల దగ్గరికి మేము రావడం జరిగింది. సీతంపేట మండలంలో సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీదిగూడ గ్రామం నుంచి మరి మహిళలందరూ ఇక్కడికి వచ్చారు. మరి ఎందువలన వచ్చారో ఏంటన్నది వారి నోటంటే చెప్తే బాగుంటుందని వారికి మరి కొంతమందికి కొన్ని విషయాలు అడుగుతున్నాం. పేరు స్వాతి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నా పేరు స్వాతి, మాది సీదిగూడ పంచాయతీ. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మేము ఇక్కడ బస్సు అవసరం కోసం వచ్చాం సార్. మాకు బస్సు లేదు సార్. అంటే గత 3 నెలల తర్వాత మా ఊరికి వచ్చింది సార్ బస్సు. ఇప్పుడు తీస్తారు సార్, అంటుకొని వెళ్తుంది సార్. మరి మీరు ఇంతకుముందు పీఓ గారిని కలవడం కానీ ఏమైనా చేశారా? లేదు సార్. లేదు. మరి చిన్నగా మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జి భూదేవి మేడం గారి దగ్గరికి వచ్చారనమాట. సౌకర్యం కల్పించాలి. మరి మీకు ఉచిత బస్సు కల్పించింది కదా, దాని మీద మరి మీరు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా? ఎమ్మెల్యే గారికి కానీ మన ఇన్ఛార్జి గారికి కానీ? మరి మీరు ఆశా వర్కర్ కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఇక్కడికి బస్సు అవసరం కోసం వచ్చాం సార్. ఎందుకంటే మేము అనారోగ్యంగా ఉన్న కోసం కూడా ఇబ్బందిగా ఉంది సార్. నుంచి సాంబ్రీలు నడాలంటే కష్టం సార్. అందుకనే బస్సు మేము కావాలని వచ్చాం సార్. మీరు ఆశా వర్కర్ గా మరి వాళ్ళని తీసుకెళ్ళడానికి మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మరి దాని గురించి మీరు ఇంతకుముందు మరి పీఓ గారి దృష్టికి కానీ ఎవరి దృష్టికి తీసుకెళ్ళలేదు సార్. ఇప్పుడు మేడం గారి దగ్గరకు వచ్చాము. అంటే మేడం గారి దగ్గరికి వస్తే ఖచ్చితంగా మేడం గారు చేస్తారని ఆశతో మీరు వచ్చారు. చాలా మంది ఇక్కడ నియోజకవర్గ దర్శి గారు ఉన్నారు. మరి బస్సు విషయంలో మహిళల గురించి 2 మాటలు చెప్పాల్సింది మనం చేస్తున్నాం. అలాగే నా పేరు విద్యకి జయలక్ష్మి, అరకు పార్లమెంటు కార్యదర్శిని. మరి వీళ్ళందరూ సీదిగూడ అనే గ్రామం నుండి మన టీడీపీ పాలకొండ ఇన్ఛార్జి పడాల భూదేవి గారు దగ్గరికి, ఎందుకంటే ఆవిడ ఎన్నో పనులు ఇలా చేస్తుందని వాళ్ళు గుండెల్లోన తట్టి ఆవిడే ఇది చేయగలదు అనేసి చాలా మంది కూడా వాళ్ళు ఎన్నరు కూడా ఉన్న ఆవిడ చేయగలదనేసి ఈ సీతంపేట ఇన్ఛార్జి మన కార్యాలయంకి రావడం జరిగింది. వాళ్ళందరూ కష్ట సుఖాలందరూ ఆవిడతో చెప్పి వినిపించారు. తప్పనిసరిగా మా అమ్మ మీ వల్లనే అవుతుంది, మరి ఇంకెవరి వలన అవ్వదనేసి వాళ్ళు గుండెల్లో భావం కూడా ఉందండి. అలాగే ప్రభుత్వం వాళ్ళు కూడా మరి ఉచిత బస్సులు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు అని ఇచ్చారు కదా. 3 మాసాల నుండి వాళ్ళ ఊరు వెళ్ళడము చాలా సంతోషంగా ఉంది. కాబట్టి సడలంగా తీసేయడము చాలా బాధాకరంగా ఉంది వాళ్ళకి కూడా. ఈ ఒక్కటి మన పడాల భూదేవి గారి ఇన్ఛార్జి, టీడీపీ ఇన్ఛార్జి గారే చేయగలదనేసి వాళ్ళ నమ్మకం మీద ఇక్కడికి రావడం జరిగింది. అది ప్రభుత్వం ద్వారానా. అలాగే ఇది కూర్చున్నాను. మన మధ్యలో ఎక్స్ఎంపీ గారు ఉన్నారు, మరి ఎంపీ గారు. మరి ఆయన కూడా మరి మహిళల గురించి వారికి బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ 2 మాటలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. నా పేరు సౌరకుంటి, ఎస్ఎంపీపీ. ఈ సీదిగూడ
ఈ ఆడవాళ్ళు 3 మాసాలు అప్పుడు బస్సు వచ్చినప్పుడు మేము ఒక ఆనందించాము. ఇప్పుడు బస్సు రాకపోవడం ఈ మన ఆడపిల్లలకి చాలా ఇబ్బందిగా ఉండి మేము అక్కడ నుండి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు సుమారు అవుతుంది అనేసి వాళ్ళు ఇబ్బంది అయ్యి అంతించి మించి ఒక 56 మంది ఆడవాళ్ళు వచ్చారు. మన పాలకొండ ఇన్ఛార్జి పదవి మేడం గారు ఉన్నారు కాబట్టి మన ఆడవాళ్ళు ఇల్లు అడిగితే మన కష్టాలు సుఖాలు తెలుసుకొని మనకి చేస్తుంది అనేసి వచ్చారు. మేము కూడా సరే అమ్మ మరి అలాగని ఈ వాళ్ళు మాత్రం మరి ఈ కష్టాలు కొద్దిగా తీరితే మనకి ఈ పేరు అవుతుందని మేము చెప్పాము. చెప్తే వీళ్ళందరూ కూడాను మరి ఎలాగని చేస్తే మేము ఒక ఆనందిస్తామని కూడా సంతోషంగా అవుతామని వాళ్ళకి సంతోషంగా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మహిళలందరూ మరి మన మధ్యలో ఉన్న టీడీపీ ఇన్ఛార్జి పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గారు వారి దగ్గరకు వచ్చి వారి ఆఫీస్ దగ్గరికి వచ్చి వీరందరూ ప్రభుత్వం మాకు ఇన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ మేము ఆ సౌకర్యాలు కోల్పోతున్నామని మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జి భూదేవి గారి దగ్గరికి వచ్చి వారి బాధలు విన్నవించుకున్నారు. దానిపై మన భూదేవి మేడం గారు మరి వారి ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఎటువంటి చర్యలు తీసుకుంటారు. మన మధ్యలో ఉన్న భూదేవి మేడం గారికి 2 విషయాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు సీతంపేట మండలం సామరేలి పంచాయతీ నుంచి నా వద్దకు సీదుగూడ గ్రామానికి చెందినటువంటి మహిళలందరూ రావడం జరిగింది. మన వాళ్ళు మనసులో ఆవేదన ఏంటంటే గతంలో పాలకొండ నుంచి అంటికొండకి వెళ్ళే బస్సు అనేది తిరుగుతూ ఉండడం జరిగింది. అంటికొండ దారి బాగోలేక రిపేర్ వర్క్ నడుస్తుండడం వలన సీదిగూడ గ్రామం ఈ బస్సుని పంపించడం జరిగింది. అంటికొండ రోడ్డు బాగా అయిపోయింది కాబట్టి సీదిగూడ నుంచి అంటికొండకి బస్సు వెళ్ళిపోవడం జరుగుతుంది అని నాకు ఆర్టీసీ డిపో మేనేజర్ గారు నాకు చెప్పడం జరిగింది. మన వాళ్ళు వచ్చి నాకు విషయం చెప్పిన వెంటనే నేను అతనికి ఫోన్ చేయగా అతను ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే మన అక్క చెల్లెళ్ళు ఆవేదన ఏంటంటే సీదిగూడలో సుమారుగా ఎక్కువ సీదిగూడ గ్రామంలో సుమారుగా 200 మంది కుటుంబాలు ఉన్నాయి. బస్సు మా ఊరు వచ్చినందువలన ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, వ్యాపార పరంగా అన్ని విధాలుగా మాకు సౌకర్యం ఉండేది. ఇదే కొనసాగుతుందేమో అని మేము చాలా కొనసాగుతుంది. ప్రభుత్వం ఉచిత బస్సు పెట్టింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి బస్ ప్రయాణం అనేది మనకి చాలా అనుకూలంగా ఉంది అని మన వాళ్ళు వ్యక్తం చేసుకునే లోపే 3 నెలల్లోనే మళ్ళీ ఈ సీదిగూడ గ్రామానికి వెళ్లకుండా అంటికొండ రహదారి బాగా అవ్వడం వలన ఆ ఊరికి వెళ్ళిపోవడం జరుగుతుందని మన వాళ్ళు వ్యక్తపరిచారు. దాని కారణంగా ఈ సౌకర్యాలన్నీ కూడా అన్నిటికీ మేము దూరం అవుతున్నామని మన అక్క చెల్లెళ్ళు చెప్పడం జరుగుతుంది. అందుకు దీనికి నేను కూడా సబ్ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఎందుకు సబ్ కలెక్టర్ గారి దృష్టిలో పెడతానంటున్నానంటే ఎండీ గారు ఏమన్నారంటే సబ్ కలెక్టర్ గారు మాకు అంటికొండకు పంపియండి బస్సు అని చెప్పారు. అతను మాకు చెప్పేస్తే మేము దాన్ని కొనసాగించే ప్రక్రియ చేస్తామనేసి అన్నారు. కాబట్టి వాళ్ళ ద్వారానే నేను కూడా సబ్ కలెక్టర్ గారికి వెళ్ళి కలిసి మళ్ళీ సీదిగూడకి బస్సు 5 సార్లు అంటికొండకు వెళ్తుంది కాబట్టి ఆ వెళ్ళే క్రమంలోనే సీదిగూడ దిశగా వెళ్ళి అంటికొండకి వెళ్ళి వచ్చే విధంగా వాళ్ళకి కూడా సౌకర్యం అందిస్తే బాగుంటుందని నేను కూడా సబ్ కలెక్టర్ గారికి చెప్తాను. చెప్పి మా మహిళలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫలాలు సూపర్ 6 పథకాలు మీరు అందుకునే దిశగా ఒక ఇన్ఛార్జిగా నేను నా వంతు కృషి చేసి ఆ బస్సు ప్రయాణం మన ఊరి మీదుగా కొనసాగించే దిశగా తీసుకువెళ్తానని
నేను మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రక్రియలో మహిళలకి, రైతన్నలకి, యువతకి, అందరికీ, కార్మికులకి అందరికీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా సూపర్ 6 పథకాల్లోని భాగంగా ఈ ఉచిత బస్ ప్రయాణం మీకు స్త్రీ శక్తి పథకంలో భాగంగా మీకు వస్తుంది. ఇప్పుడు మీరందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణంలో ఎక్కడం వలన ప్రతి ఇంటికి సుమారుగా సంవత్సరానికి 15,000 నుంచి 20,000 మిగులుదల వస్తుంది. ఆర్థికంగా మీరు పొందుతున్నారు. అలాగే మీ పిల్లలు ఎంతమంది చదువుతున్నారో స్కూల్లో అంతమందికి కూడాను తల్లికి వందనం పేరు మీద మీ అందరి పిల్లలకి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ పిల్లలు చదువుకుంటున్నారు హాస్టల్లో అయితే వాళ్ళకి అయ్యే ఖర్చులు, అది సబ్బులు కానీ, పేస్టులు కానీ, పెన్నులు కానీ, బుక్స్ కానీ, బట్టలు కానీ, బూట్లు కానీ అన్నిటికీ కూడాను డబ్బులు ప్రభుత్వమే ఇస్తుంది. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మీరు గమనించాలి. మీరు ఇల్లు కట్టుకుంటే ఉచితంగా కూడా ఇసుక ఇవ్వడం జరుగుతుంది కదా. అలాగే మన చదువుకున్న పిల్లలు చాలామంది డిఎస్సి చదువుకున్న వాళ్ళందరికీ కూడా గత వైసీపీ పాలనలో ఒక్క ఉద్యోగం కూడా తీయకుండా ఉండి చాలా ఇబ్బందులు పెట్టి చాలామంది చదువుకున్న వాళ్ళందరూ కూడా వయసు అయిపోయిన వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కానీ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు మనకి రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అందరూ ఆలోచించుకొని మనకి డిఎస్సి చదువుకున్న వాళ్ళందరికీ పెద్ద వరంగా, కుటుంబాలకు వరంగా 16,347 పోస్టులు డిఎస్సి తీశారు. అంటే మనం ఎంత సంక్షోభంలో మన పిల్లలు చదువు అందక ఉండేవారో మీరే ఒకసారి ఆలోచించుకోవాలి. గత వైసీపీ పోస్టులు తీయకుండా సరైన చదువు మన పిల్లలకు అందకుండా ఉంచారు. కానీ మన కూటమి ప్రభుత్వమైన ప్రాంతంలో ఉంటారు కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. తెలుసుకొని ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు ఒక పేషెంట్ తీసుకెళ్తే కొంత డబ్బులు వచ్చాయి, 150 రూపాయలు 200 వాళ్ళకి ఇచ్చారు. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించారు, ఆశా వర్కర్ అంటే ఎన్ని కొండలు ఎక్కి దిగాలి, ఎంతమందిని కలవాలి, వాళ్ళు బాగోగులంతా రాత్రి పగలు వాళ్ళు చూడాలి కాబట్టి వాళ్ళకి జీతం ఇవ్వాలి అని చెప్పిన వాళ్ళకి ఇప్పుడు జీతం ఇవ్వడం జరుగుతుంది కదమ్మా. అంతే కదా. 6,000 ఉండేది 6,000 నుంచి ఇప్పుడు ఎంత 10,000 అయింది. అది మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇలాంటిది ప్రతి ఒక్క శ్రమకి కూడా ఒక గుర్తింపు అంది మన ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే మీరు బస్సు మన ఊరు రావాలని మీరు కోరుకున్నారో, ఏదైతే వచ్చే బస్సు ఆగింది కాబట్టి దాన్ని మళ్ళీ యథావిధిగా కొనసాగించాలని మీరు కోరుకున్నారో ఆ విధంగా కొనసాగించే దిశగా తీసుకువెళ్తానని మీ అందరికీ మాటిస్తూ, ఈ చక్కటి అవకాశం మీకు తొందరగానే అందాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకోవాలి. మరి మీరంతా కోరుకునేది వాళ్ళకి ఏంటంటే ఆ ఊరికి కనీసం ఒక్కసారైనా బస్సు కావాలని ప్రాధాయపడుతున్నారు ప్రభుత్వానికి. మరి అది గ్రహించి మరి చక్కగా మనకి బస్సు విషయంలో శ్రద్ధ తీసుకున్న నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి, అలాగే మరి బీపీ గారు, అలాగే డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ మా జనదీపిక తరఫున చేస్తున్నాం.